కూర్చొని దేవుని మాటలు కొంత సమయం శ్రద్ధగా వినడం కొరకు సిద్ధపడదాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినటానికై మనం సిద్ధం చేసుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతున్నాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినడం కొరకు సిద్ధపడతాం. ఇక్కడ మనం చదివినప్పుడు ఈ యొక్క సందర్భం అనేది చాలా విలువైనటువంటి సందర్భం. ఎందుకంటే మనం అక్కడ చూసినప్పుడు, అక్కడ ఆలోచించినప్పుడు ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరమ్మా? ఏలియా. ఆయన పేరేమిటి? ఏలియా. ఆయన ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే, ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరము వర్షము పడలేదు. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షము పడినది. ఎలాంటి ప్రవక్త అంటే, చనిపోయినటువంటి ఒక ఆమె కుమారుణ్ణి మరలా బ్రతికించినటువంటి ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఆ యొక్క బలి అర్పణను ఆకాశం నుంచి అగ్ని కురిపించి తగలబెట్టాలని ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిని తగలబెట్టింది. అంత గొప్ప ప్రవక్త. బయలు దేవుడు కాదు, యెహోవాయే దేవుడని నిరూపించిన ప్రవక్త. అలాంటి ప్రవక్త ఇక్కడ చేసిన ప్రార్థన మనం ఈరోజు ఆలకించాలి. ఎందుకంటే మానవ జీవితంలో దేవుడు మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. చెడు చేస్తాడు దేవుడు, చెడు చేయడు. దేవుడు మంచి చేసేవాడు. మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది? ఆకాశం నుంచి వర్షము కురిసింది. నేను ప్రార్థన చేస్తే ఏమైంది? చనిపోయినటువంటి ఒక బిడ్డ లేచాడు. నేను ప్రార్థన చేస్తే ఏమైంది? చెప్పండి. నేను ప్రార్థన చేస్తే ఏమైంది? బయలు ప్రవక్త దేవుడు కాదు, యెహోవాయే దేవుడని నిరూపించాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ప్రవక్త. ఇలాంటి ప్రవక్తకు ఒక బాధేసి కష్టం వచ్చింది. కష్టాలు రావటం సహజం కాదు. ఎవరికైనా కష్టాలు వస్తాయి. ఒక్కరికే దొరకలేదు. ఎవరికైనా మనిషి అన్న వాళ్ళకు కష్టాలు రావాల్సిందే, బాధలు రావాల్సిందే. ఎలాంటి కష్టం వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి యెజబెలు ఒక దేవదూత చేత ఏలియాకు ఒక వర్తమానం పంపించింది. ఏమని పంపించిందంటే, నేను చదువుతాను, మీరు చూడండి. యెజబెలు ఒక దేవదూత చేత ఏలియాకి వర్తమానం పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అక్కడ ఉండమని తన దాసుడితో చెప్పాను. ఇక్కడ యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమె ఏం చేసిందంటే, ఏలియాకు ఒక వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు, ఇప్పుడు ఎంత అయింది టైము? 11 కానీ 12 కానీ 2 కానీ
ఇదే టయానికి, రేపు ఇదే టయానికి నువ్వు చచ్చిపోకపోతే దేవుడు నాకు కీడు చేస్తాడని శపథం చేసింది. ఇప్పుడు వెంటనే ఏలియా ఆ యెజబెలు చెప్పిన మాటకు భయపడి ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాడు. ఏ భయంతో? ప్రాణభయంతో. ప్రాణం అంటే ఎవరికైనా భయమేనమ్మా. చూడండి, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం తర్వాత వర్షం పడింది. నేను ప్రార్థన చేస్తే ప్రాణభయం ఆగిపోదుగా. ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి బిడ్డ మళ్ళా బ్రతికింది. నేను ప్రార్థన చేస్తే అలా జరుగుతుందిగా. ప్రార్థన చేస్తే అగ్ని అంటే ఆ యొక్క బలిని ఆకాశం నుంచి అగ్ని వచ్చి తగలబెట్టింది. నేను ప్రార్థన చేస్తే అలా జరగాలి. ఆయన శత్రువులకు భయం కలగాలిగా. కానీ మనిషి జీవితంలో బలము ఉన్నట్టుగానే బలహీనతలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. బలము ఉన్నట్టుగానే బలహీనతలు ఉంటాయి. ఎంతగా ప్రార్థన చేసిన ఏలియా, ఎంతగా ప్రార్థనలో ముందుకు సాగుతున్న ఏలియా, ఎంతగా ప్రార్థనలో అభివృద్ధి చెందుతున్న ఏలియా ఈ సమాచారం వినగానే ప్రార్థన చేయకుండా పరుగులు తీసుకొని పోతున్నాడు. ప్రార్థన చేయటంలా ఏం చేస్తున్నాడు? పరుగులు తీసుకొని పోతున్నాడు. అక్కడ అదే రాయబడింది. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, ఏమంటున్నాడు? ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎవరి ప్రాణాన్ని? ఆయన ప్రాణాన్ని ఆయనే. నీ ప్రాణాన్ని నువ్వే, నీ ప్రాణాన్ని నువ్వే, నీ ప్రాణాన్ని నువ్వే. ఎవరి ప్రాణం వాళ్ళే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం? ఇప్పుడు చెప్పాలి. ఎలా కాపాడుకుంటాం? ఎలా కాపాడుకుంటారు? కాపాడుకుంటారు లేదా? ఎలా కాపాడుకుంటారు చెప్పండి. నేను ఇప్పుడే మీకేం పెద్ద పెద్ద మర్మమేం చెప్పట్లా, జరుగుతున్న సందర్భం చెప్తాను. ఎలా కాపాడుకుంటారు ప్రాణాన్ని? ఆయన స్వాధీనం లేకుండా ఏమీ కాపాడుకోలేము. ఆయన స్వాధీనం లేకుండా ఏది జరగదు. కాబట్టి మనం ఎందుకు ప్రయత్నాలు చేస్తుంటాం? మరి మనం ఎందుకు ప్రయత్నాలు చేస్తుంటాం? ప్రయత్నం చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. చేయొచ్చు. కానీ ఏలియాకు సమాచారం వచ్చింది. ఇదిగో నీ ప్రాణము రేపు ఈ టయానికల్లా నేను చంపేస్తాను అన్నాడు. చంపేస్తాను అన్నప్పుడు యెజబెలుకు భయపడి పరుగులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను, ఎందుకంటే నా ప్రాణము యెజబెలు తీసేస్తుందంట. అయ్యో నేను చచ్చిపోతానేమన్న భయంతో పరుగులు తీసుకొని పోతున్నాడు. పరుగులు తీయాలా, ప్రార్థన చేయాలా? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేయాలి. నేనే ప్రార్థన చేతగానుడా. అందుకే రాయబడింది. ఏమి రాయబడింది? యాకోబు రాసిన పత్రికలో మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆయన గురించి ఒక మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రికలో మీకు అర్థం కావడానికి చెప్తాను. చూడండి, 4వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా రండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇప్పుడు ప్రార్థన చేసిన ఏలియా ఆకాశం నుంచి వర్షం రావద్దంటే ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయేది. అంటే ఎవరు మాట్లాడినది వర్షము? ఏలియా మాట్లాడింది. ఏలియా ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరికి చేశాడమ్మా? దేవుడికి చేశాడు. దేవుడు ఏలియా మాట విన్నాడా? వినలేదా? విన్నాడు. వినిన దేవుడు ఏలియా మాట చొప్పున ఆకాశాన్ని మూసేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరము వర్షం పడలేదు. 3.5 సంవత్సరం వర్షం పడలేదు. తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? మరలా వర్షం వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ అదే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా. 18వ అధ్యాయం 36వ వచనం నేను జాగ్రత్తగా చదువుతాను. చూడండి.
అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తవు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసింది. ప్రవక్తవు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసింది. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవ, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసినవనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగువేయుననియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోచేశాను. ఎవరు ప్రార్థన చేసింది ఇక్కడ? ఏలియా ప్రార్థన చేసినప్పుడు అక్కడికి ఆకాశం నుంచి ఏం దిగింది? అగ్ని దిగి వచ్చి మొత్తాన్ని తగలబెట్టేసింది. ఎంతగా ప్రార్థన చేసిన ఏలియా యెజబెలు చంపుతానన్నప్పుడు ప్రార్థన ఎందుకు చేయలేదు? ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎంతగా ప్రార్థన చేశాడు కదా, యెజబెలు చంపుతానన్నప్పుడు ప్రార్థన ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఎవరికైనా అవగాహన కొద్దిగా నా ఐడియా ఉంటుంది. ఎందుకని చేయలేకపోతే చెప్పండి. ఇప్పుడు చూడండి, వర్షం రావద్దని ప్రార్థన చేసిన ఏలియా, అగ్నిని కురిపించి తగలబెట్టిన ఏలియా యెజబెలు చంపుతానన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలిగా. ప్రభువా, ఆమె నన్ను చంపుతానంది, నువ్వే చూసుకోమని ప్రార్థన చేయాలిగా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదమ్మా చెప్పండి, ఎందుకు చేయలేదు? దేవుడు వింటాడు విన్నని. వర్షం కురిసినప్పుడు వినడా లేదా? అగ్నిని కురిపించినప్పుడు వినడా లేదా? మరి ఇప్పుడు ఎందుకు డౌట్? మీకు అర్థం కావడం బాగా చెప్తా చూడండి. సమస్య పక్కన వాడి వరకు ఉన్నంత వరకు ఎవరికైనా చెప్తాం, ప్రార్థన చేస్తాం. నీ దగ్గరికి వస్తేనే ప్రాణభయం అవుతుంది. అర్థమైందా? పక్కన వాళ్ళకు ఉన్నంత వరకు ఓకే, నీ దగ్గరికి వస్తేనే. అందుకే చెప్తున్నాడు, ఎదుటి వాళ్ళకు చెప్పినంత వరకే. నీ జీవితంలో మార్పు ఇంకా రాలేదు, నీ ప్రవర్తనలో మార్పు రాలేదు, నీ స్థితిలో మార్పు రాలేదు, నీ ఆలోచనలో మార్పు రాలేదు, నీ యొక్క మాటలలో మార్పు రాలేదు. పక్కన వాళ్ళకి చెప్పినంత వరకు బాగానే ఉంటుంది. ఇదిగో దేశం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు చేశావు, ఇదిగో అందరూ నువ్వు దేవుడు అని తెలుసుకున్నట్లు ప్రార్థన చేయమన్నప్పుడు చేశావు. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? కష్టం నీ మీద పోతే ప్రార్థన లేదు, గీర్థన లేదు. ముందు ప్రాణభయంతో పరుగులు చేస్తాము. కష్టం వేరే వాళ్ళకైతే ప్రార్థన చేయమని చెబుతావా? అంతే కదా ఇప్పుడు ఉంది, అంతే కదా జరుగుతుంది. ఇప్పటిదాకా సమస్య ఎవరిది? ఆ ప్రాంతానిది, ఆ ప్రదేశానిది, అక్కడ ఆ దేవుడిది. కానీ ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? ఏనుకు వచ్చింది. ఇప్పుడు ఏనుకు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా. ఏదయ్యా పరుగులు తీసుకుంటూ పోతున్నావు, దేవుడి ప్రార్థన చేయి, యెజబెలు ఆపేస్తానని ఎవరని చెప్పారు ఆయనకు? ఆయన చెప్పాలిగా. అంటే ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, సమస్య ఎదుటి వాళ్ళకు వచ్చినప్పుడు మనం పెద్దగా చెప్పడం కాదు, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి కరెక్ట్గా. నీకు సమస్య వచ్చినప్పుడు. అందుకని ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. నిజంగా మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం తెలుసా? తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏ రోగం వచ్చిందా మేరకు? ఏం జబ్బు వచ్చింది? మరణాపేక్ష గలవాడైంది. మన కాళ్ళు ఏమైనా పోయిందా? లోపల ఏమైనా కిడ్నీలు ఏమైనా రెండు డ్యామేజ్ అయిపోయినాయా? తల ఏమైనా తిరుగుతుందా? మరి ఎందుకు మరణాపేక్ష గలవాడై ఉన్నాడు? ఎందుకున్నాడు? ఎందుకున్నాడమ్మా చెప్పండి, ఎందుకున్నాడు? భయం. ఏంటిది? భయం. ఈరోజు మనుషుల్ని పాడు చేసేది ఏంటిది? భయం. ఏ భయం అది? ఏ భయం అది? బాగా గమనించాలని ఆలోచించండి. ఏ భయం అది? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా చూడండి. నిజంగా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే నాకు అంతా కూడా ఆశ్చర్యం వేస్తున్నది.
బాగా మనం ఆలోచిద్దాము. అక్కడ రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం చూసినప్పుడు మనుషునికి ఒక భయం పట్టుకున్నది ప్రతి వానికి. ఏమని రాయబడి ఉంటుందంటే మీరు పత్రాలు చదివినప్పుడు, ఏది నా మీదికి రాకూడదని నేను అనుకుంటున్నా అదియే నా మీదికి వచ్చాను. ఏదంట? ఏది నా మీదికి రాకూడదని అంటే నువ్వు ఏ దాని గురించి దిగులు పడతావో అదే నీ మీదికి వస్తుందమ్మా. ఎంత బాగా గమనిస్తుంది, ఎంత బాగుంటుంది. నువ్వు దేని గురించి భయపడతావో అదియే నీ మీదికి వచ్చును అని రాయబడింది. ఈరోజు మనం ఏమనుకుంటామంటే నాకే కష్టం రాకూడదు అనుకుంటాం, నీకే వస్తుంది కష్టం. ఎందుకని? ఇంకా చెప్పాలి, ఎందుకని రాకూడదు అనుకున్నామనే? ఎందుకని వస్తుందమ్మా? రాకూడదు అనుకున్నామనే? మీకు తెలుసో తెలియదు ఎందుకు వస్తుందంటే, మీరు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్గా మీరు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఎక్కడైనా పనికి పోయారనుకోండి, పొలంలోనికి బాగా పని చేస్తుంటారు, చాలా బాగా పని చేస్తుంటారు. ఎంత కష్టపడి పని చేస్తున్నాడు నీవు, బాగా ఎంత కష్టపడి పని చేస్తున్నాడు, నీకు పని చేయకుండా ఎదుటివాడు చేయాలనుకున్నాడు, నువ్వు పని బాగా చేయకుండా ఉండాలనుకున్నాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? నీకు ఏది బలహీనతో అని చెప్పాడు, ఇదిగోనే నేను పొద్దున వస్తుంటే నీ చేలో పాము పండుకుందిరా, పొద్దున్నే బాగోకురా. నీకు భయం, పాము ఏమన్నా చేస్తుందేమో అంటే, పాము అంటే నీకు భయం కదా, అందుకని పొద్దునే పోకుండా పొద్దు 6 తర్వాత పోతావు, మళ్ళా పొద్దు గోకముందు ఇంటికి వస్తుంటావు. ఏదిరా ఈ మధ్య పని చేయలేకపోతే పాము తిరుగుతుందంట మా చేలో అంటే నీకు పాము అంటే భయం, అందుకని వాడు పెట్టాడు. ఎక్కడే అపవాది వాడు ఏముంది, నీకు ఏదంటే భయమో దాన్ని నీ దగ్గరే తీసుకొచ్చి నేను పాడు చేసి పెట్టాడు. నువ్వు దేంట్లో వీక్నెస్ అదే నీకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు దేంట్లో వీక్నెస్ అయ్యాడో చెప్పు. ఏరియా దేంట్లో వీక్నెస్ అయ్యాడు, దేంట్లో బలహీనుడయ్యాడు? ప్రాణంలో బలహీనుడయ్యాడు. ప్రాణం పోతుందేమో. యోబు గురించి మాట్లాడినప్పుడు, ఏది నేను రాకూడదు అనుకుంటున్నా అదే నా మీదకి వచ్చినన్నాడు. ఇదిగో నాకు కష్టాలు రాకూడదు అనుకుంటే నీకు వచ్చేస్తాయి, అంతే. నాకు ఇబ్బందులు రాకూడదు నీకు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? నువ్వు లొంగేది వాటికే కదా, దేనికి లొంగవుగా. నువ్వు లొంగేది దానికే. నీకు ఇదిగో నాకు మనసులకి అనుమానం రాకూడదని ఖచ్చితంగా అదే చెప్పేస్తుంది నీకు. ఎందుకు? నువ్వు లొంగేది దానికేగా. ఇదిగో నాకు కోపం రాకూడదంటే ఖచ్చితంగా నేను రెచ్చగొట్టి మరి నేను కోపం తెచ్చాను. ఎందుకు? నువ్వు లొంగేది దానికే కదా. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఎందుకంత ముందు ముక్కు మీద కోపం అంటావు, నాకాడ కోపం అంటావు. నీకు కోపం ఉంది, నీకు ఆ బలహీనత అదే. వాడి బలము నీ బలహీనతే వాడి బలం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇదిగో ఇక్కడ ఎంత ప్రార్థన చేసిన ఏలియా, ఎంత ప్రార్థన చేస్తున్న ఏలియా ఇక్కడ ఏమైపోయాడంటే, బాగా గమనించి ఆలోచిస్తే ఒక విషయంలో బాధపడుతున్నాడు. తన ప్రాణం పోతుందన్న భయం పట్టుకుందాం. ఎవరి ప్రాణం పోతుందని? తన ప్రాణం పోతుందన్న భయం పట్టుకొని ఈ ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నాడు. ఎక్కడికి? యెజబెలు కంటపడకుండా. ఆమేన్. ఎవరు కంటపడకుండా? యెజబెలు కంటపడకుండా పరుగులు తీసి, ఒక దిన ప్రయాణం అంటే ఒక రోజు ప్రయాణం చేసి ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆ దారి పక్కన ఒక వృక్షం ఉంది, బదిరి వృక్షం, ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద పండుకున్నాడు అలసట తీర్చడం కోసం. ఒక రోజు నడిచి ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఏదన్నా పనికి పోతుంటే, ఏదన్నా తప్పిపోతుంటే సర్ది తీసుకెళ్తారు, క్యారేజ్ తీసుకెళ్తారు. కానీ తన ప్రాణభయంతో పోయాడు, క్యారేజ్ తీసుకెళ్తాడా? కొంత దూరం పోయాక ఏమొచ్చింది? కొంత దూరం పోయాక అలసట. ఒక రోజంతా నడిచాక అలసిపోచేసింది. ఆడ పండుకొని అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమిటి ప్రార్థన చేస్తాడు చూడండి. అక్కడ మనం చూద్దాం. బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏ పేక్ష అంట? మరణాపేక్ష అంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు తీసేస్తానన్నాడా? నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా?
చెప్పండి. ఏలియాను దేవుడు చంపుతానన్నాడా? ఏం చనిపోవాలని అన్నాడా? దేవుడు చంపుతానన్నాడు ఏలియాను? లేదు. ఈయన ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు చెప్పండి. దేనికి చచ్చిపోవాలనుకుంటున్నాడు ఆయన? నాకు మరణం వస్తే బాగుండని ఎందుకు అనుకుంటున్నాడు? చెప్పింది అర్థం కాలేదు ఇప్పుడు దాకా. ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు పరుగులు చేస్తున్నాడు ఆయన అసలు? భయపడి. దేనికి భయపడి? చచ్చిపోతున్నామంటే ఎట్లా చచ్చిపోతున్నాడు? ఎవరో చంపుతారని భయపడి పరుగులు చేస్తుంది. ఈ రోజు నీ జీవితంలో ఏదో జరుగుతుంది ముందే భయపడి పరుగులు తీసుకొని పోతున్నా. అయ్యో 10 లక్షలు అప్పు ఉంది, తీర్చలేమని మందు తాగేస్తున్నా. అయ్యో పొలమేసానే తెగులు వచ్చింది, ఆ అప్పు ఎలా తీర్చాలని మందు తాగేస్తున్నా. భయమా? అది జరుగుద్దో? మరి నీకెందుకు అంత భయం? యజబేలు చంపుద్దా? కూర్చోండి, వచ్చి చంపినప్పుడు చూద్దాం, కొంపలు మునిగిపోగా. కానీ చంపుతాదేమో అని భయం. ఈరోజు ఏంటి? ఏమన్నా అవుద్దేమో అన్న భయం నేను పాడు చేసి పెట్టిందా? ఈరోజు నేను పాడు చేసింది ఏం తెలుసా? ఏమన్నా అవుద్దేమో అన్న భయం. ఏమన్నా అవుద్దేమో నువ్వు చూసినవా? నేను చూసినా. అప్పుడు దాకా నిలబడదామా అన్నీ? ఏమైతే అది అవుద్ది, కొంపలు మునిగిపోతాయా? ఇంతకంటే ఏం కాదుగా. పెద్దలు అప్పుడప్పుడు అంటారు చూడండి, నిండా మునిగిన తర్వాత ఇంతకంటే ఏం కాదుగా. అయితే కానీ ఏదైతే అది అవుద్ది. అంతగా ధైర్యంతో నిలబడే శక్తి ఏలియాకు లేదు ఇక్కడ. ధైర్యంతో నువ్వు నిలబడితే కొండలనైనా పెళ్ళగించగలవు. ధైర్యంతో నువ్వు నిలబడితే నీ శత్రువు కూడా నీ ముందు తలదించుకొని నిలబడగలదు. ఈరోజు కావాల్సిన శక్తి బలం ఏంటంటే ధైర్యం. నీకు ధైర్యం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకంట? ఎందుకు చెప్పండి? ఎందుకుండమంటున్నది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని వెతుకుతుందని వెతుకుతూ తిరుగుతున్నాడు. అందుకని ధైర్యంగా వాడిని ఎదిరించడానికి ధైర్యం కలిగి ఎదిరించండి. వాడిని ఎదిరించాలి. అయ్యో నాకు 10 లక్షలు అప్పు ఉంది, రేపు అప్పు తీర్చలేకపోతే ఏమన్నా ఉద్యమం. అప్పు తీర్చలేనప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు టెన్షన్? ఇప్పుడు టెన్షన్ అమ్మా. అయ్యో నాకు షుగర్ ఉంది, అయ్యో నాకు బీపీ ఉంది, అయ్యో నాకు ఏదన్నా జబ్బు ఉంది, ఏమన్నా అవుతుంది అయినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఎందుకు టెన్షన్? టెన్షన్ అవసరమా? చెప్పండి, టెన్షన్ అవసరమా? రేపు ఈ వేళ కదా చంపేది. రేపు ఈ వేళ ఆమె వచ్చి చంపినప్పుడు చూద్దాం. అప్పుడు దాకా నాకు ఎందుకు భయం? ఆమె వచ్చి చంపకముందే నువ్వు పరుగులు తీసుకుంటుంటే, ఆమె వచ్చి చంపలేక నువ్వే పరుగులు చెప్తుంటే ప్రయత్నాలు ఏదో చేయాలిగా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మరణాపేక్ష గలవాడే యజబేలు నన్ను చంపుతున్నాడు ప్రభువా. యజబేలు నన్ను నుంచి చావడం కంటే నువ్వే నన్ను చంపే. ఏంది మాట? యజబేలు చేతిలో చావడం కంటే నువ్వే నన్ను చంపే. అంటే చంపేయమంటామా? నీ పనేనా? చంపేయమంటావు నీ పనేనా? చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. 20 గ్రంథంలోకి ఒకసారి 20 అధ్యాయంలోనికి ఒక్కసారి. 20 గ్రంథం 20 అధ్యాయం. చాలా జాగ్రత్త, కొద్ది నిమిషాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయంలో ఉంటుంది ఒక సందర్భం ఉంటుంది. అక్కడ తీసిన తర్వాత నేను చదువుతుంటాను, మీరు జాగ్రత్తగా చూడండి. 20 అధ్యాయంలో పన్నెండవ వచనం నుంచి నిదానంగా చదువుతాను, మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. లేకపోతే 16 చదువుతాను, తర్వాత చూద్దాం. నలుదిక్కుల భయము అని అనేకులు కుసకుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించని ఎడల మేము చాటింపకొందము. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా
చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరంట? స్నేహితులు. ఎవరు పడిపోగా? ఇర్మియా పడిపోగా చూడాలని కనిపెట్టుకొని ఉన్నారంట. ఇప్పుడు ఇర్మియా జీవితంలోనికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటున్నారంటే చూడండి, 13వ వచనం చదువుతాను. 20వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉన్నట్లు అతడు గర్భములోని నన్ను చంపలేదు ఎందుకు? ఎవరెవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అదే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. కష్టం వచ్చింది. కష్టాలు రావద్దమ్మా మనుషులకు, సమస్యలు రావద్దా? చిన్న కష్టం వస్తేనే ఏం చేస్తున్నాం? చచ్చిపోవాలనుకుంటాం. ఎవరు? మనుషులు. మీ అందరికీ తెలుసుగా యోనా గురించి. సొర చెట్టు వచ్చింది, బాగుండి సొర చెట్టు నేల కింద కూర్చున్నాడు మనోడు. ఉదయాన్నే వచ్చి ఒక పురుగు వచ్చి సొర చెట్టు మొత్తం తినేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను చంపేయవచ్చు కదా అంటున్నాడు. అంటే సొర చెట్టు నేడకున్నంత వరకు ఓకే, కానీ నీడ ఎల్లకాలం ఉంటుందా? ఒక్కొక్క రోజు ఎండ కూడా వస్తుంది. ఎండ వచ్చినప్పుడు చంపేయమంటే నీ జీవితంలో ఎండ కూడా రాకూడదా? అదే ఈరోజు జరుగుతున్న సమస్య ఏంటంటే ఎప్పుడు సజావుగా సాగత జీవితము, ఒక్కొక్కసారి కష్టాలు కూడా వస్తాయి. అప్పుడు నీ ధైర్యం బయటపడాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు చేస్తున్న పని బయటపడేది. సజావుగా సాగిపోతే ఊరికేం జరుగుతుంది? అప్పుడప్పుడు చాలాసార్లు అంటాడు. ఏం చెప్తున్నారు తెలుసు ఇక్కడ? ఏలియా జీవితంలో మరణాపేక్ష గలవాడైనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఎందుకు నువ్వు భయపడుతున్నా? దేనికి? అసలు ఎందుకు నీకు భయం? ఏం చేయమంటావు అయ్యా? యెజబేలు చంపుతానన్నది. యెజబేలు చంపుతానన్నది అంటే నేనున్నానని లేదా? యెజబేలు చంపుతానన్నది గుర్తుంది, నేను కాపాడుతానన్నది గుర్తు లేదా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నానన్నాడుగా. నిన్ను పుట్టినవాడు నా కనుగుడ్డు పుట్టినట్టు అన్నాడుగా. ఎందుకు మరి నీకు ఇంత భయం? అన్నిటికీ నీకు గుర్తున్నాయి, కానీ మరి నేనెందుకు గుర్తులేను? కష్టాలలో దేవుడు గుర్తున్నాడా? చెప్పండి, గుర్తున్నాడమ్మా? మీరు బాగా గమనించి ఆలోచించండి. సమస్య ఏదైనా వచ్చినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామా, పరుగులు తీసి మాత్ర వేసుకుంటామా? బాధ వచ్చిందా? మాత్ర వేసుకున్నప్పుడు తగ్గుద్దా? అదే చెప్పండి. ఏసిన క్షణంలో తగ్గుద్దా? ప్రార్థన చేస్తే దేవుడు తలుచుకుంటే వెంటనే తగ్గుతుంది. కానీ ప్రార్థన చేస్తామా టైంలో? ఎవరైనా చెప్పండి, ప్రార్థన చేస్తామమ్మా? అస్సలు చేయం. అన్నీ అయిపోయిన తర్వాత ఆ మాత్రలు వాడుతున్న తర్వాత అప్పుడు చేస్తాం ప్రార్థన. అంత బాగుంటుంది తెలుసా? నిజంగా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మన జీవితం కూడా అట్లాడితే. నేను అప్పుడప్పుడు చెప్తాను, నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది, పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు కదా. నా దగ్గర కూడా వస్తుంది, నాకు వచ్చింది, నాకు చాలాసార్లు వచ్చినప్పుడు చెప్తుంటుంది. సమస్యలు, శత్రువు ఏ రూపానైనా మన దగ్గరికి రావచ్చు. ఒక రూపం అంటే అది ఏ రూపానైనా రావచ్చు. వాడు ఎటు వచ్చినా ఎదిరించేటువంటి సర్వాంగ కవచమును ధరించుకొని ఉండాలి. అందుకే మరణాపేక్ష గలవాడై అక్కడ ఏం చెప్తున్నాడంట? చదవండి, ఇక్కడ చదవండి. 19:4 వచ్చినాము, నేను చదువు చూడండి. మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తాను. ఇంకా చాలు, ఎన్ని రోజులు ఉన్నాను చాలు, ఇప్పుడు నా ప్రాణాన్ని ఎందుకు తీసుకోవాలి? ప్రాణాన్ని కష్టమైతే ప్రాణం తీసుకోవాల్సిందేనా? అది దేవుడికి ప్రార్థన చేస్తున్నా, ప్రాణం తీసుకోమని. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి, చదువుతున్నా చూడండి. అతడు బదిలీ వృక్షం కింద పరువుని నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి
అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమయ్యున్నది కనుక నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగులు ప్రయాణము చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఆమేన్. యెజబెల్ ఎప్పుడు చంపుతానన్నది? ఎప్పుడు చంపుతానన్నది? రేపు ఇదే టైంకి చంపుతానన్నది. ఇప్పుడు రేపు ఇదే టైంకి యెజబెల్ చంపుతానన్నప్పుడు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది ఎవరు? దేవుడు. మన ఫస్ట్ దేవుడు గుర్తురాడు, మన ప్రయత్నం చేసి చివరిలో దేవుడు గుర్తొచ్చేది. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చినప్పుడే కూర్చొని ప్రార్థన చేస్తే నిద్రపోతున్నటువంటి ఏలియాను లేపి, ఏలియా అన్నం తినన్నాడంట. తన దగ్గర ఒక రొట్టె నేలగుడ్డి తెచ్చిపెట్టి అన్నం తినమనగానే ఆ నిప్పుల మీద కాల్చబడిన ఆ రొట్టెను కడుపు నిండా తిన్నాడు. బాగా కడుపు నిండా తిన్నాడు. తిని మళ్ళా పడుకున్నాడు. మళ్ళా లేపిందంట, లేచి లేయి ఇంకా తినన్నాడు. ఎందుకు నాకు పెడుతున్నావు? నీకు చాలా పని ఉన్నది. ఏం పని? నాకేం పని? యెజబెల్ వచ్చి నన్ను చంపేస్తాను పనేది. యెజబెల్ చంపాలంటే నా పర్మిషన్ ఉండాలిగా. బైబిల్ ఏం చెప్పింది? మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలవనంటే నా పర్మిషన్ ఉండాలి కదా. ఆయన పర్మిషన్ లేకుండా ఏం జరుగుద్ది? యెజబెల్ ఏం చేయగలదు? యెజబెల్ ఏమైనా చేయగలదా? ఆకాశం మీద నుంచి వస్తున్నటువంటి ఉరుములు మెరుపులు ఏమన్నా చేయగలవా? భూకంపం ఏమన్నా చేయగలదా? దేవుని పర్మిషన్ లేకుండా ఏమి మీ అందరూ తెలుసు కదా. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఇందాక తల్లి గారు పాట పాడారు. సింహాల బోన్లో వేశారు దానియేలు. ఎక్కడ? సింహాల బోన్లో. చుట్టూ ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. కానీ సింహం ఒక్కటైనా నోరు తెరిచి దానియేలు మీదకి వచ్చిందా? ఎందుకు రాలేదు? సింహం ఎదురు కనపడితే మనం పరుగులు చేస్తాం. దానియేలు ఏం చేశాడు? ఆమేన్. ఏం చేశాడు? ప్రార్థన ఎందుకు చేశాడు? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎందుకు చేశాడు? అంతేనా? ఇంకేమన్నా మనం చేసే ప్రార్థన గురించి చెప్పాలి ఇప్పుడు. అందుకు ప్రార్థన ఎందుకు చేశాడు? పరుగులు చేయొచ్చు కదా. ప్రార్థన ఎందుకు చేశాడు? అంతేనా? అంతే తమ్ముడు. ప్రార్థన ఎందుకు చేశాడు అనుకుంటున్నాను మీరు అక్కడ దానియేలు? ఇంకా చెప్పండి, ప్రార్థన ఎందుకు చేశాడు అనుకుంటున్నారు? ప్రార్థన ఎందుకు చేశాడంటే ఎటు పోవటానికి దారి లేదు కాబట్టి ప్రార్థన చేశాడు. దారి దొరకకుండా వేసింది ఆడ గుహ చుట్టుపక్కల మూసేసారు, పైన దారి కూడా మూసేసారు. ఏం చేస్తారు చివరికి? అన్ని దారులు మూసిపోతే ప్రార్థనే మనం చేసేది. అదే దారిలో ఉంటే ప్రార్థన చేస్తారు. దారి ఉంటే ఇప్పుడు దారికి మీరు పోయినప్పుడు ఎదురో పాము పడితే మొక్కలు కూర్చొని ప్రార్థన చేస్తారా? ఉరుకో. మీరు ప్రార్థన ఎప్పుడు చేస్తారు? చుట్టుపక్కల అన్ని తలుపులు వేసేసి లోపల ఒక్కడే ఉంటే అప్పుడు పాములు 2 కనపడితే ఏం చేయాలి? అంతగా ప్రార్థన చేస్తాం. దానియేలు ప్రార్థన ఎందుకు చేశాడంటే ఎటువంటి దారి లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదంటే నీకు దారులు ఉన్నాయిగా, చాలా నీకు దారులు చాలా ఉన్నాయిగా. డబ్బులు అనే దారి ఉంది, బంధువులు అనే దారి ఉంది, ఆస్తి అనే దారి ఉంది, ఐశ్వర్యమైన దారి ఉంది, మంత్రాలు అనే దారులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయిగా. అవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేసింది ఇప్పుడు చేస్తావా? డబ్బులు చేతులు లేకపోతే అప్పుడు చేస్తావు ప్రార్థన. ఎందుకు? డబ్బులు లేకపోతే హాస్పిటల్లో పోయి చూసుకోలేవుగా. అప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఆధారమైన వాళ్ళు విడిచిపెడితే ఎలా నమ్మటం కంటే ఎవరిని నమ్మటం మంచిది అనుకుంటున్నావు? వాళ్ళు బాగున్నప్పుడు దేవుడు లేడు. ఇంకా ఇప్పుడు వాళ్ళు పక్కన నెట్టేసాక అప్పుడు దేవుడు గుర్తొస్తుందా? ఎంత మంచి వాళ్ళ మనం. భర్త బాగా ప్రేమిస్తే దేవుడు గుర్తొస్తుందా? భార్య మంచిగా ప్రేమిస్తే దేవుడు గుర్తొస్తుందా? అయ్యో దేవుడా భార్య ఉంటే చాలు, నువ్వు లేకపోతే ఎవడే. ఆ భార్యతో ఉండేటప్పుడు, ఆ భర్తతో ఉండేటప్పుడు అసలు ప్రార్థన గుర్తొస్తుందా? అసలు బైబిల్ తీసి ప్రార్థన చేస్తారా? వాళ్ళు పక్కన నెట్టేసిన తర్వాత మనుషులందరూ వ్యర్థమే, దేవుడే శాశ్వతం. అబ్బా ఇది నిజమా? అప్పుడే అంటుంటే బాగుండు, అందరూ వ్యర్థమే, దేవుడు శాశ్వతం అని. సింహాల గుహలోనికి దానియేలును పంపించినప్పుడు ప్రార్థన చేయుట గల కారణం ఏంటంటే ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, దారి లేకపోతే ప్రార్థన నువ్వు చేసేది. కానీ ఏలియా ప్రార్థన ఎందుకు చేయలా?
ప్రార్థన ఎందుకు చేయలేదమ్మా ఏలియా? చెప్పండి, ఆ ప్రార్థన ఎందుకు చేయలేదు ఏలియా? ఎందుకు చేయలే? ఏలియాకు తప్పించుకోవటానికి దారి ఉంది. అందుకనే ఒక దినం పోయినాడు. ఆ దినం పోయిన తర్వాత అర్థమైపోయింది, ఇక నా వల్ల కాదు, నువ్వే నన్ను చంపేయి ప్రభు, నన్ను కాపాడమని ప్రార్థన చేయాలి. అప్పుడు కూడా ఏమంటున్నాడు? అప్పుడప్పుడు మనం ఏమంటారు తెలుసా? అబ్బాయి కష్టం తట్టుకునేది కాదు, దేవుడా నీ ఇష్టం ఉంటే నన్ను చంపేయి. అంత మంచి ప్రార్థన ఇది మీది. కష్టం తట్టుకోలేవా? నువ్వు తట్టుకోవాలి, ఊరు తట్టుకోవాలమ్మా. అప్పుడప్పుడు పెద్దలు అంటారు కదా, ఎంత చెట్టుకు సాగుతుంది కదా, ఎంత చెట్టుకు అంతే కాదు కదా. నీకు ఎక్కువ కష్టమే ధ్యానం దేవుడు నీ అంత కష్టమే నీకు తెప్పిస్తాడు. నువ్వేమనుకుంటావంటే ప్రపంచంలో ఉరికిలేవు. ఊరి చెప్పారు, నీది నీకుంటది, నాది నాకుంటది, నీది నీకుంటది, ఊరి దాకుంటది. పెద్ద ఆపు చెట్టుకు పెద్ద గాలి వస్తుంది, చిన్న ఆపు చెట్టుకు అదే పెద్ద గాలి చిన్న ఆపు చెట్టుకు వస్తే ఏమవుద్దమ్మా? దేవుడు నీకెంత సమస్య తేవాలో, నీకెంత శోధన శోధించాలో అంతే శోధిస్తున్నాడు. నువ్వంటావు నాలాంటి కష్టం నీకు వస్తే అబ్బా అది నీకు కష్టమేమో, కానీ నాకు వచ్చిన కష్టం నీకు వస్తే నువ్వు తట్టుకోలేవేమో. ఇప్పుడు అర్థం కాల ప్రపంచానికి దేవుడు. అందుకని ఏం చెప్తున్నాడు తెలుసా? అన్ని సక్రమణ తర్వాత ఏదో పూటకు ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు అంటారు దేవుడి కాడికి. అందుకని ఇక్కడ ఈ రోజు ఏం చెప్తున్నా తెలుసా? ఎంత గొప్ప ఏలియానే తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు అర్థమైంది దేవుడి విలువ. తన ప్రాణం మీదకి వచ్చి ఏం చేశాడు? పారిపోతున్నాడు. ఇప్పుడు పారిపోతావా ప్రార్థన చేస్తావా? పారిపోతావా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా ఇక్కడ నిలబడ్డ నేను కూడా ప్రార్థన చెయ్యమను. పారిపోతాం ప్రాణ భయంతో. ఎట్లుంటుందంటే మూఢకం మనది. ఇందాక పాటలు ఇంకొక ఛానల్ కూడా తీసుకుందాం. అంటే అగ్నిగుండంలో శడ్రకు మెస్సెకు అబేద్నెగోలు ఏం చేశారమ్మా? పడేశారు. అగ్నిగుండంలో పడేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకు అగ్నిగుండంలో ప్రార్థన చేశారు? ఎన్నుకోవడానికి దారి లేదు. అది కూడా మనం మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఇల్లు కాస్తుంది అనుకోండి, మీరు కూర్చొని లోపల ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు? అడుగులు తీసుకుని వెళ్ళిపోతారు. ప్రార్థనలో జాతర అగ్నిగుండంలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేశారు. కానీ 4వ వాడిగా ఇప్పుడు అదే నువ్వు ప్రార్థన చేయగల అతడు రాడు చూద్దాం జాతర. నిజం ఇది బాగా చూడండి, ఎంత బాగుందో తెలుసా? కష్టపడి రాకొస్తే కానీ నీకు అర్థం కాదా దేవుడి కోసం నేను నిలబడలేను అని. ఎదుటి వాళ్ళకి వచ్చే సలహాలు ఎవరైనా నీ కాడికి వస్తే నువ్వు నిలబడాలి. ఈరోజు ఏమంటామంటే ఊరికొండ బాధలు, ఊరికి లేవు కష్టాలు, ఎదుటి వాళ్ళకు వచ్చే కష్టాలు దేవుడు నీకు పెడతాడు. ఈరోజు అది నువ్వు తట్టుకొని నిలబడితే అప్పుడు నువ్వు జయించినట్టు. అందుకని ఏలియా అన్నాడు, ఏలియా ఇదిగో నువ్వు లేచి భోజనం తిను అన్నాడు. ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? జాగ్రత్తగా ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? ఏమని చేశాడు చెప్పండి? ఇప్పుడుదా చెప్పింది అదేగా. ఏమని ప్రార్థన చేశాడు? నన్ను చంపయ్యని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమి ఇస్తున్నాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? భోజనం తెచ్చి ఎదురు పెట్టాడు, తిను అని. చంపమంటే భోజనం పెడుతున్నాడు. ఏంది చూసే వాళ్ళకి ఎలా ఎదుగుతాను కూడదు. ఎందుకు భోజనం పెట్టాడు? నువ్వు 40 రోజులు పరుగు తీయాలి కదా, 40 రోజులు నువ్వు నడవాలి. రేపు పొద్దునే చచ్చిపోతున్నావు అంటే నేను చెప్పకుండా నేను చంపేది ఎవరు అసలు? అంటే నేను లేకుండా, నా పర్మిషన్ లేకుండా నీ మీదకి ఏమన్నా వస్తుందా? ఏమి రాదు. మరి నీకెందుకు భయం? అప్పుడు దేవుడు చెప్పినప్పుడు లేచి ఆ భోజనం తిని ఆ నీళ్లు తాగి 40 రోజులు ప్రయాణించి హోరేబు పర్వతం దగ్గరే చేరుకున్నాడమ్మా. మీ అందరి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటున్నారు, కానీ మనము పరిస్థితులకు భయపడేది పడిపోతుంటాం. ఎవరిని పరుచుకోవద్దు చెప్తున్నాను ఈరోజు. ఎవరేం చెప్పినా నమ్మద్దు, అసలు ఎవరేం చెప్పినా అస్సలు ఇవ్వద్దు. దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి ప్రార్థించు. ఆయన నీకు తగిన సమయంలో తగిన విధముగా మేలు చేసేవాడు. తట్టుకోలేనంత భారం అందరికి ఉంటుంది,
కానీ తట్టుకునేటువంటి శక్తినిచ్చేవాడు దేవుడు. ఈ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయం కంటే ముందు ఏముండాలి? దేవుడు అంటే భక్తి ఉండాలి. ఆ భయం నీ నుంచి దూరం వెళ్ళిపోద్ది, ఆ భయం నీ నుంచి వెళ్ళిపోద్ది. అందుకని ఇక్కడ మనందరం అర్థం చేసుకుందాం, గమనిద్దాం. నీకు అక్కడికి సమస్య వచ్చింది కదా, ఆ సమస్య నుంచి నీకు విడుదల కావాలని ప్రార్థన చేయి. విడుదల కావాలని ప్రార్థన చేయి. నీ దగ్గర అప్పులు బాధలు ఉన్నాయా, వాటి నుంచి విడుదల కావాలని ప్రార్థన చేయి. ఎలాగంటే ప్రార్థన చేయి. నిద్రపోతున్న ఏలియాను లేపి ఏం పెట్టాడమ్మా? భోజనం పెట్టాడు. నీ సమస్య నీకు తెలియకుండానే తీసేస్తాడు దేవుడు. అంతే. నిజమంటే దేవునికి అసాధ్యమైనది ఏది? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమని చేయగలడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక దానియేలులాగా ప్రార్థన, చెట్రకు మెస్సికు అబద్ధగుల్లాగా ప్రార్థన, ఏలియాలాగా పిరికితనం గల ప్రార్థన చేయాలి. ఇక్కడ మిగతా సంఘాలు చెప్పట్లా, ఇక్కడ ఈ సందర్భంలో ఏలియా భయంతో ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తారు, అలా జరగకూడదు, ఇది జరగకూడదు ప్రభు, అదే ప్రార్థన. ఏ జరిగినా జరగని, నన్ను మాత్రం కరెక్ట్గా నిలబెట్టు ప్రభు ప్రార్థన చేయి. యజమానితో రాని, వేరే వాళ్ళతో రాని, నేను మాత్రము నీ కోసమే బ్రతుకుతా ప్రభు ప్రార్థన చేయి. సమస్యలు వస్తే రాని, అవమానాలు వస్తే రాని, నిద్రలు వస్తే రాని, అప్పుల బాధలు వస్తే రాని, ఎదుటి వాళ్ళు నా మీదకి వస్తే రాని, నన్ను మాత్రము నీ సేవకుడిగా కరెక్ట్గా నిలబెట్టుకో ప్రభు ప్రార్థన చేయి. అది ప్రార్థన. ఇది కాకుండా ఈ బాధ భరించలేకపోతున్నాడు, ఈ నొప్పి భరించలేకపోతున్నాడు, నన్ను తీసుకుపో ప్రభు. యాడికి తీసుకుపోయాడంటే ఎప్పుడే తీసుకుపోకండి, ఎప్పుడైతే తీసుకుపోతాడు? నీ ద్వారా దేవుడికి నీ జీవితంలో నీ ద్వారా ఏదో ఒక సంకల్పము ఉన్నది. అందుకే నిన్ను నన్ను ఈరోజు ఉంచుకున్నాడు. కాబట్టి మనం ఉంచి ఉన్న దేవుడు మనం తీసుకుపోమని అడిగే అర్హత మనకు లేదు. ప్రాణం పెట్టిన వాడు ఎప్పుడు ప్రాణం తీయాలో ఆయనకే తెలుసు. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా తీర్చాలో ఆయనకే తెలుసు. కాబట్టి సమస్య వచ్చిందని ప్రార్థన చేయటం కాదు, సమస్యలో కూడా నిలబడే ధైర్యం నీమని ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన అలా చేయగలుగుతున్నాం? ఆలోచించండి. అప్పుడప్పుడు చాలాసార్లు చదువుతుంటాం, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకలాగా ఉంటాం, ప్రవర్తించేటప్పుడు ఒకలాగా ఉంటాం. అందుకని ఇది యథార్థత భక్తి కాదు, నటించటం. ప్రార్థన చేసిన మనము ప్రవర్తించడం కూడా అలాగే ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనకు ప్రతిఫలం పరలోకం నుంచి దేవుడు ఇస్తాడు. ఆయన నీకు ఎప్పుడైతే ప్రతిఫలం ఇస్తాడో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో శాశ్వత కాలము జీవిస్తావు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మురుక తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి